ఆల్రైట్, ఇంకో ఫ్లిప్ ఫోన్ వచ్చేసింది OPPO Find N3 Flip. సో దిస్ ఈస్ థర్డ్ జనరేషన్ ఫోన్. బాక్స్ స్క్వేర్ షేప్ లో ఉంది అండ్ ఓపెన్ చేయగానే ఫోన్ ఉంది. సో నెక్స్ట్ చూస్తే 80 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. బట్ ఈ మొబైల్ వచ్చేసి 44 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్లో ఇంకో కేస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ కేస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ప్రీమియం ఫోన్ కాబట్టి ప్రీమియం సర్వీస్ అయితే ఇస్తారు. అలాగే సిమ్ కార్డ్ టూల్ ఉంది అండ్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే USB Type A to Type C కేబుల్ వస్తుంది. ఇప్పుడు ఫోన్ అయితే చూద్దాం. ఫోన్ చూడడానికి చాలా బాగుంది అండ్ ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. పాస్ట్ లో చూసుకుంటే ఐఫోన్స్ ఎక్కువ వాల్యూ అయితే ఇచ్చేవాళ్ళం. బట్ ఎప్పుడైతే ఫ్లిప్ ఫోన్స్ వచ్చాయో ఇంకా అందరూ ఫ్లిప్ ఫోన్స్ ని చూస్ చేసుకుంటున్నారు. సో ఫ్లిప్ ఫోన్ కూడా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. OPPO Find N3 విషయానికి వస్తే డిస్ప్లే మీద స్లైట్ గ్రీజ్ అయితే ఉంది. అలాగే OPPO ఫ్లెక్షన్ హింగ్ వస్తుంది. ఫోన్ ని క్లోజ్ చేసినప్పుడు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. ఈవెన్ మీరు ఫోన్ వన్ హ్యాండ్ తో కూడా ఓపెన్ చేయొచ్చు. ఫ్రేమ్స్ వచ్చేసి మెటల్ ఫ్రేమ్స్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ అనేది అన్ఫోల్డ్ చేసినప్పుడు ఫోన్ బ్యాక్ మొత్తం ఉంటుంది కదా, సో ఆ బ్యాక్ మీద విక్టస్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ డిస్ప్లే మీద షార్ట్ యూటీజీ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే నో గ్యాప్ డిజైన్ తో వస్తుంది. ఇదెందుకంటే ఫోన్ క్లోజ్ చేసినప్పుడు డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్లకుండా సో ప్రొటెక్ట్ చేయడానికి. డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్ళినప్పుడు సో చిన్న చిన్న రాళ్ళు ఇలాంటివి వెళ్ళినప్పుడు స్క్రీన్ మీద స్క్రాచెస్ అయి పడుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి నో గ్యాప్ డిజైన్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసరికి 199.7 గ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ వస్తుంది. పోర్ట్స్ అండ్ బటన్స్ చూద్దాం. బాటమ్ లో చూసుకుంటే సిమ్ ట్రే వస్తుంది, మైక్రోఫోన్, USB Type C అండ్ స్పీకర్ గ్రిల్ వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ లో చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ దాంట్లోనే మౌంటైన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. అండ్ అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీ అయితే ఉంటుంది. టాప్ లో చూసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. అలాగే స్పీకర్ గ్రిల్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకు అలర్ట్ స్లైడర్ ఇవ్వడం జరిగింది. వావ్, అలర్ట్ స్లైడర్. ప్రీమియం ఫోన్ కాబట్టి ప్రీమియం థింగ్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా అన్ని ఉన్నాయి కానీ 3.5mm జాక్ అయితే లేదు. ఈ ఫోన్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ఫస్ట్ ఫ్లిప్ ఫోన్ విత్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఈ మొబైల్ లో మనకు హైలైట్ వచ్చేసి డిస్ప్లే ఉంటాయి కాబట్టి సో లెట్స్ సీ డిస్ప్లే. కవర్ డిస్ప్లే వచ్చేసి 3.26 ఇంచ్ 17:9 ఆస్పెక్ట్ రేషియోతో AMOLED డిస్ప్లే వస్తుంది. మెయిన్ డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ అలాగే దీంట్లో HDR10+ సపోర్ట్ వస్తుంది అండ్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. బెజల్స్ కూడా యూనిఫామ్ బెజల్స్ అయితే వస్తాయి. 4 సైడ్స్ సేమ్ సైజ్ లో అయితే బెజల్స్ ఉంటాయి. ఫ్లిప్ ఫోన్స్ గానీ ఫోల్డబుల్ ఫోన్స్ గానీ హింగ్ డ్యూరబిలిటీ అండ్ ఫోల్డ్ ఇంపార్టెంట్. జనరల్లీ బ్రాండ్స్ అనేవి 2 lakhs 3 lakhs ఇలా ఫోల్డ్స్ అయితే ఆఫర్ చేస్తుంటారు. కానీ OPPO దీన్ని 6 lakhs టైమ్స్ ఫోల్డ్ చేయొచ్చు అంటుంది. డైలీ 100 టైమ్స్ వేసుకున్నా మనకు 15-16 ఇయర్స్ దాకా అయితే ఉంటుంది. సో అంత అయితే అవసరం లేదు. సో మనకు మినిమం గా 3-4 lakhs అయితే ఉంటే చాలు. So let's see the specifications. MediaTek Dimensity 9200 ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ వస్తుంది. దీంట్లో 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వస్తుంది. అండ్ దీంట్లో ఒక వేరియంట్ మాత్రమే ఉంటుంది. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. అంతతు స్కోర్ వచ్చేసి 1.1 మిలియన్ స్కోర్ వస్తుంది. ఈవెన్ మీరు గేమింగ్ ఆడేటప్పుడు హైయర్ సెట్టింగ్స్ లో గేమింగ్ చేయొచ్చు. 6.8 ఇంచ్ డిస్ప్లే ఉంది కాబట్టి గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. హైయెస్ట్ సెట్టింగ్స్ లో COD 120 FPS లో ఆడొచ్చు అండ్ BGMI వచ్చేసి 60 FPS లో ప్లే చేయొచ్చు. 4300 mAh బ్యాటరీ అండ్ 44 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో 4nm ప్రొసెసర్ కాబట్టి పవర్ ఎఫిషియంట్. బ్యాటరీ వన్ డే ఈజీగా అయితే రన్ అవుతుంది. సో కవర్ డిస్ప్లేలో AOD సపోర్ట్ వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే 40+ యాప్స్ అయితే యూస్ చేయొచ్చు. కెమెరా, వెదర్, మ్యాప్స్, గూగుల్ ఫోటోస్ ఎక్సెట్రా. మెయిన్ డిస్ప్లేని మీరు ఎలాగైతే యూస్ చేసుకుంటారో సేమ్ కవర్ డిస్ప్లే అయితే యూస్ చేసుకోవచ్చు. 17:9 కాబట్టి సో మీకు నార్మల్ చిన్న డిస్ప్లేని యూస్ చేసినట్టే ఉంటుంది. అండ్ యాప్సే కాకుండా దీంట్లో విజిట్ సపోర్ట్ కూడా వస్తుంది. ఆల్రైట్, OS చూస్తే కలర్ OS 13.2 వస్తుంది. సో ఫ్లిప్ ఫోన్స్ లో ఒక ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. స్మాల్ డిస్ప్లేలో యాప్స్ యూస్ చేస్తూ మెయిన్ డిస్ప్లేకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆప్టిమైజేషన్ అనేది చాలా అవసరం. కలర్ OS 13.2 ఆప్టిమైజ్డ్ బేస్డ్ ఆన్ Android 13. అప్డేట్స్ గురించి చూస్తే 4 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 12GB ఫిజికల్ ర్యామ్ ఉంది. అలాగే 12GB వర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ ఉంది. హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ మాత్రం ఫెంటాస్టిక్. సో మల్టీమీడియా విషయానికి వస్తే ఓ మై గాడ్, నెట్ఫ్లిక్స్ లో మనకు HDR సపోర్ట్ అయితే వస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా అమేజింగ్ అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో డాల్బీ ఆటమ్ సపోర్ట్ అయితే వస్తుంది. వీడియో, ఆడియో టాప్ నాచ్ అండ్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అమేజింగ్. సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి దీంట్లో. సైడ్ మౌంటైన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 15 5G బ్యాండ్స్ ఉన్నాయి. అలాగే Wi-Fi 7 అండ్ Bluetooth 5.3 అండ్ NFC కూడా ఉంది. సో కనెక్టివిటీ ఈస్ గుడ్. సో ఫైనల్లీ కెమెరా విషయానికి వస్తే దిస్ ఈస్ బెస్ట్ కెమెరా ఫ్లిప్ ఫోన్.
ప్రైమరీ సెన్సార్ 50 MP IMX 890 సోనీ సెన్సార్ ఉంది అండ్ 48 MP అల్ట్రా వైడ్ IMX 581 సెన్సార్ అండ్ 32 MP టెలిఫోటో సెన్సార్ సోనీ IMX 709. ఇదే సెన్సార్ వచ్చేసి సోనీ IMX 709 సెల్ఫీలో కూడా ఉంటుంది. సో ఫోటోస్ విషయానికి వస్తే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. సో మీరే చూడండి. సో వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K 30 FPS లో వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే రికార్డ్ చేయొచ్చు. సిమ్ ట్రే విషయానికి వస్తే డ్యూయల్ నానో సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. SD కార్డ్ యూజ్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ లేదు అండ్ IP సర్టిఫికేషన్ కూడా లేదు. ఈ ఫోన్ లో 3 స్టాండర్డ్స్ ఉన్నాయి: కవర్ డిస్ప్లే, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనల్లీ కెమెరాస్. దీని ప్రైస్ చూస్తే అరౌండ్ 1 lakh అయితే ఉంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ బై బై, ఆల్వేస్ కీప్ స్మైల్.